హలో ఎవ్రీబడి, ఇంకొక 10 days లోనైతే iOS 26 అయితే లాంచ్ అవబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. క్విక్ గా ఏ డివైసెస్ కి సపోర్ట్ చేస్తే ఏ డివైసెస్ సపోర్ట్ చేయఅయితే మనం మాట్లాడుకుందాం. కొన్ని మంది డౌట్ అయితే వచ్చిండొచ్చు, బ్రో ఏంటి iOS 19 కదా ఇంకో 10 days లో లాంచ్ చేయాలి, iOS 26 అంటున్నావు ఏంటని చెప్పి. కంగారు పడకండి, అంతా చెప్తాను. ఫస్ట్ ఏ డివైసెస్ కంపాటబుల్ అండ్ ఏ డివైసెస్ కంపాటబుల్ కాదో మాట్లాడదాం. iPhone 16 నుంచి iPhone 12 వరకు ఆర్ ప్రాబబ్లీ iPhone 11 వరకు కూడా అన్ని డివైసెస్ కి iOS 26 అయితే వస్తుంది. ఏ డివైసెస్ కి రాకపోవచ్చు బ్రో అంటే ఏదైతే 10R 10s Max ఉంటాయో వాటికి రాకపోవచ్చు. ఇప్పటికే చాలా ఇయర్స్ నుంచి యాపిల్ అప్డేట్ అయితే ఇస్తుంది. సో ప్రాబబ్లీ వాటికి చెప్పలేము, ఇంకొక 10 days వెయిట్ చేయాలి. వస్తే రావచ్చు, లేదంటే రాకపోవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు ఇందాక నుంచి iOS 26 అంటున్నానంటే ద ఫేమస్ యాపిల్ లీకర్ మార్క్ గర్మిన్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్ గా ట్వీట్ అయితే చేశారు ఫ్యూ అవర్స్ ఎగో. ఏంటి భయ్యా అంటే ఈసారి యాపిల్ iOS 19 అనుకుంటే iOS 26 అందాం అనుకుంటుందని చెప్పి. ఒక iOS అనే కాదు, ఎన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే యాపిల్ హ్యాండిల్ చేస్తుందో ప్రతి దాన్ని 26 అనే నేమ్ లాస్ట్ లో పెట్టేద్దాం అనుకుంటుంది. సో macOS 26, iOS 26, watchOS 26. సో ఎందుకు బ్రో అని చెప్పి డౌట్ వచ్చి ఉంటే కనుక, సో యాపిల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి iOS లాంచ్ చేద్దాం అనుకుంటుంది. సో బేసిక్ యాపిల్ ఎందుకు ఇలా చేస్తుందంటే, ఇప్పుడు యాపిల్ ప్రతి ప్రోడక్ట్స్ లోని మీరు చూస్తే ఒకటి iOS 19, macOS లో చూసుకుంటే 16, watchOS లో చూసుకుంటే 12, అన్ని నెంబర్స్ డిసార్డర్ గా అయితే ఉన్నాయి. అందుకని చెప్పి ఇప్పుడు ఇన్కేస్ 26 అని పట్టుకొచ్చిందంటే కనుక అన్ని ఒకటే కేటగిరీలోకి వెళ్ళిపోతే అన్ని నెంబర్స్ ఒకేలా ఉంటాయి. సో బేసిక్ గా ఏదన్నా లాస్ట్ లో జస్ట్ నెంబర్ ఒకటే. బేసిక్ గా చెప్పాలంటే కొంచెం కన్వీనియన్స్ అండ్ కొంచెం సింప్లిసిటీ కోసం చేస్తుంది భయ్య. ఇయర్ బట్టి లాంచ్ చేద్దాం అనుకుంటుంది. సో అందుకని iOS 26 అని అయితే అనుకుంటుంది. సో iOS 26 ఏంటి, ఇది 2025 కదా, సో iOS 25 అనాలి కదా అంటే, ఇప్పుడు మనకి iOS ఏదైతే మేజర్ పబ్లిక్ లాంచ్ అవుతుంది అయితే సెప్టెంబర్ లో లాంచ్ అవుతుంది. సో అదే టైం మనకి ఐఫోన్ లాంచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఫోన్ తీసుకుంటే ఇప్పుడు 2026 అయిపోయినట్టు ఐఫోన్ ఏం పాత అయిపోదు, 1 year అయిపోదు, ఏమీ అవ్వదు. iPhone 17 అయితే ఉందో 17 అలాగే లేటెస్ట్ అలాగే ఉంటుంది. సో ఇది కూడా అంతే. అందుకని చెప్పి సో ఇంచుమించు సెప్టెంబర్ లాంచ్ అవుతుంది కాబట్టి 2026 దగ్గరలో ఉంది కాబట్టి యాపిల్ దాని iOS 26 అనే పేరు పెడదాం అని అయితే ఆలోచిస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే ఏం లేదు, బేసిక్ iOS 19 అంతే. ఆ 19 26 అని రీనేమ్ చేయాలనుకుంటుంది. సో ఇన్ కేసు ఇది నిజమైతే కనుక ఇప్పుడు నాకైతే అంతా సెన్స్ లోకి అయితే వస్తుంది. ఎందుకంటే మనకి ఈసారి iOS మేజర్ రీడిజైన్ వస్తుందని చెప్పి అయితే రూమర్స్ అండ్ లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీకు లాస్ట్ టైమే చెప్పాను, iOS 20 దగ్గరగా ఉన్నప్పుడు అలాగా పెడితే బాగుంటుంది, iOS 19 లో మేజర్గా ఇవ్వడం ఎందుకని చెప్పి. సో ఇన్ కేస్ యాపిల్ దీని iOS 26 అని పిలవాలనుకుంటే కనుక ఇది నిజంగా మేజర్ రీడిజైన్ అవుతుంది. iOS 7 తర్వాత మేజర్ రీహాల్ ఆర్ మేజర్ రీడిజైన్ అయితే ఉంటుందో అది ఇప్పుడు అవుతుంది. ఏదైతే ఇందాక నేను మార్క్ గర్మిన్ అన్నాను, అతను ఈసారి సాఫ్ట్వేర్ మోర్ స్టేబుల్ గా ఉంటుందని అయితే కూడా చెప్తున్నారు. ఎందుకంటే యాపిల్ కూడా నోటీస్ చేస్తుంది రీసెంట్ ఫ్యూ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా బగ్స్ అయితే వచ్చేసాయి. ఎస్పెషల్లీ iOS 14, iOS 15 నుంచి నాకైతే బగ్స్ కనిపిస్తుంది. అంతెందుకు ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నా మ్యాక్బుక్ అండ్ ఐఫోన్ సరిగ్గా పేర్ అవ్వదు. సో అండ్ ఈసారి మోస్ట్లీ ఏవైతే ఫీచర్స్ యాపిల్ అనౌన్స్ చేస్తుందో మోస్ట్లీ Day 1 నుంచి మనకు వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. Day 1 అంటే లాంచ్ June 9th లాంచ్ అవుతుంది కాబట్టి June 9th నుంచి కాదు, September 1st కి పబ్లిక్ కి లాంచ్ అవుతుంది. సో మోస్ట్లీ Day 1 ఆర్ విత్ ఇన్ 1-2 months కాల్లో ఫీచర్స్ అన్ని అయితే యాపిల్ రోల్అవుట్ చేసేయచ్చు. యాజ్ ఐ సెడ్, నేను ఎప్పుడు చెప్పేటట్టే జస్ట్ టేక్ దిస్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఇంకో 10 days ఉంది, జస్ట్ 10 days వెయిట్ చేస్తే మనకు అంతా తెలిసిపోద్ది. సో బట్ ఎప్పుడు కంటే నాకు ఈసారి ఎందుకో ఫింగర్స్ క్రాస్డ్ అన్ని అవుతాయని చెప్పి అయితే నాకు అనిపిస్తుంది. హోప్ఫుల్లీ సార్ iOS మాత్రం చాలా స్టేబుల్ ఉండాలి. యాపిల్ దేనికైతే రనౌండ్గా ఉండదో, జస్ట్ యాపిల్ ప్రొడక్ట్స్ అంటే జస్ట్ వర్క్స్ ద సాఫ్ట్వేర్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ అలాగే అవ్వాలని అయితే కోరుకుంటున్నాను.